నా దగ్గర పెట్టుకోవాలి. ఈ ఇది దానిలో కూడా ఇవే ఉంటే కనుక అదే చెప్పండి. ఈ సీక్వెన్స్ ఏవైతే ఉందో అదే ఉంటే అది చెప్పండి, లేకపోతే ఇది చూసి చెప్పండి. ఇది మీరు 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 పైకి జరుపుతారా మాతాజీ? ఇది చూసి చెప్తాను. అదే ఓకే. స్టార్టింగ్ ఇదే. సరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాద సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. ఓం నమః విష్ణుపాదాయ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి సారస్వతి దేవి. ప్రచారిణి. మాతాజీ సారస్వతి దేవి అనాలి, ఇక్కడ సరస్వతి అని ఉంటుంది కానీ సారస్వతి దేవి. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. పాశ్చాత్య మాతాజీ పాశ్చాత్య. పాశ్చాత్య దేశతారండి. ఆ, పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ కంట్రీస్. ఆ, అంటే ఇక్కడ వాళ్ళ రావడి ఆ, కనిపిస్తుంది నాకు. అవును అవును, కొంచెం ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో అవి చెప్పిన దాన్ని పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఆయన ప్రచారం చేసి వచ్చారనమాట గురువాజ్ఞ మేరకి. ఉం? అదే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే. చెప్పండి ఓం ఓం నమో చెప్పండి, అది ఫినిష్ చేయండి. భగవతే. అచ్చా. మూకం కరోతి వాచాలం ఫినిష్ ముఖం చేసేయండి. కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. కృష్ణ కృష్ణ యత్కృపాతమహం వందే యత్కృపాతమహం వందే శ్రీ కృష్ణ గురుం దీనతారిణం దీనతారణం. పరమానంద మాధవం. పరమానంద మాధవం. సారీ మాతాజీ గుర్తురాదు నాకు. పర్వాలేదు చెప్పండి. పరమానంద మాధవం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. చైతన్య ఈశ్వరం. చెప్పండి. నమో ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అందరూ
రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తీసుకొని ఛాన్స్ తీసుకొని చెప్తూ ఉండండి. ఇది ఏంటంటే మంగళాచరణ్. ఓకే, మనం లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చెప్పుకున్నాము, ఎక్కడి వరకు చదువుకున్నాము, ఎవరికైనా గుర్తున్నాయా ఏమన్నా? హరి బోల్. 10.9 చెప్పారు మాతాజీ. 10.9 చెప్పారా? మాతాజీ ఏమేం చెప్పారు చెప్పండి కొంచెం. అంటే ఈ శ్లోకంలో శుద్ధభక్తులు ఎప్పుడు శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవలోనే నిరంతరము నిమగ్నమై ఉండి ఆయన పాదాల దగ్గరే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా వాళ్ళ పాదాల దగ్గరే ఉంటుంది. కృష్ణ పరమైన ఆధ్యాత్మిక విషయాలే చర్చిస్తూ ఆయన దివ్య నామ లీల గుణాలను కీర్తిస్తూ ఉంటారు. మరి ఆత్మ కూడా వాళ్ళ మనసు ఆత్మ కూడా ఆయన దగ్గరే నిమగ్నం చేసి భక్తుల సాంగత్యంలో కూడా ఆధ్యాత్మిక విషయాలే చర్చిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ భక్తియుక్త సేవ అనేది బీజం వంటిది. నీళ్లు పోస్తే ఆ బీజము మొలకెత్తి ఎలా చెట్టులాగా పెరిగి ఫలాల్ని పుష్పాలని ఇస్తుందో భక్తుడు కూడా తన మనసులో అలాగా బీజాన్ని ఉంచుకొని అది పెరిగేటట్టు చేసుకుంటూ మరి ఆయన లీలల్ని స్మరణము, కీర్తనము, స్మరణము అవి చేసుకుంటూ భగవంతుడి ఆధ్యాత్మిక ప్రపంచమందు బ్రహ్మజ్యోతి చేరి తర్వాత మళ్ళీ అది ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే కృష్ణలోకానికి వెళ్ళి ఆయన చరణాలు పట్టుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవే చేస్తూ ఉంటారు. మరి తర్వాత ఇంకా ఇక్కడ నీళ్లను వదిలిపెట్టి చేప ఎట్లా ఉండలేదో భగవంతుడి సేవ అలవాటు అయిన తర్వాత ఆ భక్తి అనేది వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని వీడలేడు. ఆయన దగ్గరే ఎక్కువ 24 గంటలు ఆయన స్మరణం చేయటంలోనే ఉంటది. భాగవతం అందు కూడా అట్లాగే చెప్పారు. భగవంతుడి గురించి ఆ భక్తుల గురించి ఆ లక్షణాలే ఎక్కువ భాగవతంలో చర్చింపబడ్డాయి అని చెప్పేసి నాకు అంత మటుకు అర్థమైంది మాతాజీ. బాగా చెప్పారు. ఇవి ఏమన్నాము, ఈ శ్లోకాలు ఏమన్నాము గుర్తుందా మీకు ఎవరికైనా? వీటిని ఏమంటాము? చతుశ్లోకి శ్లోకాలు అని చెప్పారు. 4 దాకా. చతుశ్లోకి భగవద్గీత. చతుశ్లోకి భగవద్గీత. చతుశ్లోకి భగవద్గీత అంటే భగవద్గీత మొత్తాన్ని ఈ 4 శ్లోకాల్లో చెప్పారనమాట. సరేనా? అర్థమైందా? మొత్తం భగవద్గీత ఈ 4 శ్లోకాల్లో ఉందన్నమాట. అది దానికి గురించి చెప్పారు. అయితే ఈ చాప్టర్ పేరే భగవద్ విభూతి అన్నాం కదా. భగవద్ విభూతి అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన ఏంటి అనే విషయాలన్నిటి గురించి ఈ చాప్టర్ లో చెప్పారనమాట. మీకు మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అది శ్లోకాలు అవన్నీ చదివించి గుర్తున్నట్టే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయితే చతుశ్లోకి భగవద్గీత ఏంటంటే మనం కంపల్సరీగా ఈ శ్లోకాలు బై హార్ట్ చేయడమే మంచిదన్నమాట. సో మనం ఈ 8, 9, 10, 11 4 శ్లోకాలు, 4వ శ్లోకం అయిపోయే వరకు కూడా మనం రోజు ఈ శ్లోకాలు చదవడం ప్రాక్టీస్ చేద్దాం. సరేనా? సో అట్లాగా మనకి చదవడం ఈజీగా వస్తుంది. తర్వాత బై హార్ట్ చేయడానికి కూడా వచ్చేస్తుంది అన్నమాట. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. చదువుతారా ఎవరన్నా? మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. కరెక్టేనా మాతాజీ? కరెక్టే. హరే కృష్ణ. ఇంకా చదవండి. అహం సర్వం ప్రవర్తతే కొంచెం మ్యూట్ లో ఉండండి, చదివే వాళ్ళు చదువుతున్నారు. చదవండి మాతాజీ. ఎవరో చదువుతున్నారు కదా. నేను చదవనా మాతాజీ? మళ్ళీ చదవండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం సమన్వితాః
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భావ సమన్వితాః. చదవండి. మీ అన్నం అయిపోయింది. సర్వస్య ప్రభవో కొంచెం ఎవరో మాట్లాడుతున్నారు, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. చదువు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు? అహం సర్వస్వ ప్రభవో మత్తః స్వరం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సూపర్. దీనికి ఎవరైనా చదవండి, ట్రాన్స్లేషన్ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే నేను కృష్ణ శ్లోకం మాతాజీ. చదివిన మాతాజీ. ఒకళ్ళు చదవండి. శ్లోక నెక్స్ట్ శ్లోకం అహం చదవండి. సర్వస్య ప్రభవో మత్తః సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావం సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడును. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. హరే కృష్ణ మాతాజీ. సూపర్. సో అంతా అన్నమాట. మొత్తం ఆధ్యాత్మిక భౌతిక జగత్తులందరికీ భగవంతుడే కారణం అయి ఉన్నాడు, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక రేడియోలోంచి కానీ టేప్ రికార్డర్లోంచి కానీ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మనకి కనిపించదు. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? సరేనా? అది పగలగొట్టి చేసి అన్ని తీసి చూస్తే మనకి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియని కూడా తెలియదు అనమాట. అలాగే భగవంతుడు ఉన్నారు కానీ మనకి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది తెలియదు. మనం ఈ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో, మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంకా ఏం చెప్తారంటే, మనందరికీ కొంతమంది ఏంటంటే కొంతమందిని ఫాలో అవుతూ ఉంటారు. ఏమంటారు వాళ్ళని? నా రోల్ మోడల్. అవునా? నాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం. సరే, కృష్ణాని మన జీవితంలో రోల్ మోడల్ గా చేసుకొని మనం ఆయనకి భక్తి చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ నేను భక్తి శాస్త్రి పేరు చేస్తున్నప్పుడు మాకు చెప్పారనమాట, డబ్బులతోటి ఏమన్నా కొనొచ్చు. సరేనా? డబ్బులతోటి ఏమన్నా కొనొచ్చు. ఆ డబ్బుల మీద ఆ నోట్ ఏదైతే ఉందో, వైట్ పేపర్ ఉంటుంది, కరెన్సీ నోటు ఉంటుంది. కరెన్సీ నోటుకి దాని మీద ఉన్న నెంబర్ కి ఉన్న విలువ వేరే పేపర్ కి లేదు. అవునా కాదా? అవును మాతాజీ. కదా? సో మనం ఏంటంటే ఆ కరెన్సీ నోటు మీద ఉన్న విలువ, ఇప్పుడు 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 200 నోటు, 500, 2000 ఇచ్చారు అనుకోండి, మనం దేన్ని చూస్ చేసుకుంటాం? 2000. 2000. ఎందుకంటే అంతా ఒకటే పేపర్ కదా. 10, 20, 50, 200 అన్ని ఒకటే. 100, 200, 500 అన్నిటిది ఒకటే. కాకపోతే దాని మీద ఉన్న డినామినేషన్ ఏదైతే ఉంది చూసారా, దాని వాల్యూని చూపిస్తుంది అనమాట. అలాగే మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూని పట్టుకొని దాని వెంట పడుతూ ఉంటాం. అదే మనం భౌతికంగా చేస్తున్న తప్పు పని అన్నమాట. ఆ వాల్యూని పట్టి కాదు, మనం భగవంతుడు ఎవరు అని తెలుసుకొని మనం భగవంతుడిని తీసుకోవాలి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ డబ్బుల్ని సృష్టించింది కూడా భగవంతుడే అన్న విషయం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే అలాగా చేస్తూ ఉన్నాం కాబట్టి భగవంతుడిని అలా తెలుసుకొని మనం వెళ్ళాలి అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకం, మచ్చిత్త మద్గత ప్రాణ మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చారమంతి చ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మచ్చిత్తా అందరూ చదవండి. మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతం చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ హరే చెప్పండి కృష్ణ నెక్స్ట్. మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా చదువుతారా? మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అనువాదం చదవండి ఎవరైనా. ఇంకెవరు శ్లోకం చదవకపోతే హరే కృష్ణ. చదవండి. అనువాదం. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమయ్యుండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మికానందము అనుభవింతురు. హరే కృష్ణ. ఇందులో ఏం చెప్తున్నారంటే మచ్చిత్త మద్గత ప్రాణ. మచ్చిత్త అంటే చిత్తం అన్నమాట, నా ఎందే ఉంచాలి అని. అంటే మన హృదయంలో మన ఆలోచనలన్నీ భగవంతుడి మీదనే ఉంచుతూ మద్గత ప్రాణ, నాకే జీవితాన్ని అర్పిస్తూ బోధయంత, ఎవరైతే అనుకుంటూ ఉంటారంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చర్చించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారటంటే వాళ్ళందరూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు, వాళ్ళు నా దగ్గరకు వస్తారు అని. అయితే నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు, అలా చేసుకుంటున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి సవ్యంగా రాలేదనుకోండి భగవంతుడి గురించి, ఆ బుద్ధి కూడా నేనే ఇస్తానని చెప్తారు భగవంతుడు 10వ శ్లోకంలో. సో ఇక్కడ ఏంటంటే మన ఆలోచనలన్నీ శుద్ధంగా ఉండాలి, అవన్నీ భగవంతుడి మీదే ఉండాలి. అనన్య చింత అన్నమాట, వేరే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండడం అని. సో ఇట్లా చేస్తుంటే కనుక భగవంతుడి మీద మనం ధ్యాస పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా ఏంటంటే ఇలా మనం చెయ్యాలి, అసలు ఆల్రెడీ మనం చెయ్యాలి, భక్తి చెయ్యాలి, కృష్ణని భక్తి చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు కృష్ణ స్వయంగా మనం భక్తి చేసే మార్గం ఏదైతే ఉందో ఆ దాన్ని కూడా ఆయన మనకి చూపిస్తారనమాట. అలాగా మన జీవితంలో ఒక గురువుని పంపిస్తారు, గురువుని పంపించి గురువు ద్వారా మనం కృష్ణుని చేరే మార్గాన్ని చూపిస్తారనమాట. సో ఇట్లాగా మనం భగవంతుణ్ణి 24 గంటలు భగవంతుని నామాన్ని చర్చించుకుంటూ ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు అన్నమాట. ఇందాక మాతాజీ ఏం చెప్పుకున్నామో మనం 9th శ్లోకంలో చెప్పారు, నేను మళ్ళీ ఇంకా చెప్పదలుచుకోలేదు. 10th శ్లోకానికి వెళ్ళిపోదాం. మాకు కూడా సరే. మీరు అట్లాగే దొరికారు మాతాజీ. అయ్యో అలాంటిది ఏం లేదు, ఇదంతా కాదండి, గురు మరి కృప. గురు స్థానంలోనే మాకు ఎన్ని అర్థమయ్యేటట్టు చెప్తున్నారు కదా మాతాజీ. మేము కూడా ఆ లైన్ లోకి ఆ భక్తి మీదకి రావాలి అని అంటే కనుక మీరు చెప్పిన దాని మూలాన వస్తున్నాం మేము కూడా. ఇట్లా ఏంటంటే గురు పరంపర, నేను శ్రీల ప్రభుపాద పరంపరలో మేము వచ్చి, నేను ఆ గురువు ఆశీర్వాదం తీసుకొని మనం జపతక స్వామి ఆశీర్వాదం ద్వారా మనం వాళ్ళు చెప్పిన పని మనం చేస్తున్నాము అంతే. కాబట్టి మీరందరూ కూడా, మిమ్మల్ని అందరూ కూడా ఇలాగా కృష్ణకి పరిచయం చేసి మీరందరూ కూడా గొప్ప భక్తులు అవ్వాలి అన్న ఉద్దేశంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. ఓకే, 10వ శ్లోకం. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈ 4 శ్లోకాలు బై హార్ట్ చేయండి. ఇప్పుడు మనము ఈ శ్లోకం తేషాం సతతయుక్తానాం చెప్తాం కదా, ఫస్ట్ 2 శ్లోకాలు నాకు మీరు ఎవరైనా సరే నెక్స్ట్ మండే చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి, సరేనా? ఇది చిన్న టాస్క్, ఎందుకంటే ఇంపార్టెంట్ శ్లోకాలు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు 9th చాప్టర్ వరకు వదిలిపెట్టేసామైంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఇంకా 10th చాప్టర్ తర్వాత ఇదంతా భక్తి యోగం కదా. ఈ భక్తి యోగంలో ఉన్న శ్లోకాలు ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటాయి, వాటిల్లో ఇలా చెప్తాను, మీరు అవి బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇవి 4 చతుశ్లోకి భగవద్గీత కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే, ఇది అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, అంటే నేను మిమ్మల్ని చెప్పకపోతే నేను పనిష్మెంట్ ఇస్తాను అట్లా ఏం లేదు.
మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అదే నా ముఖ్య ఉద్దేశం. మీరు నేర్చుకున్న వాళ్ళు నాకు చెప్పండి. సరేనా? క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు శ్లోకాలు చెప్పండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. చదివించలా? చదువుతారా? రిపీట్ చేయించిన? చదువుతాం మాతాజీ. చదవండి అయితే. తే హరే కృష్ణ మాత. తేషాం ఆ, సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాము పయాంతి తే. హరే కృష్ణ. మాముపయాంతి. హరే పయాంతి కృష్ణ. మా కరెక్ట్. మాము పయాంతి తే. థ్యాంక్ యూ చదవనా మాతాజీ. మాతాజీ? నేను హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ చదవనా? చదవండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ నెక్స్ట్. మాతాజీ. హరే కృష్ణ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యో నమాముపయాంతి తే. హరే కృష్ణ. నెక్స్ట్. ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి. తేషాం సతతయుక్తానాం భజత్వాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యోన మాముపయాంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కింద చదవండి ఎవరన్నా. అనువాదం. చదవనా మాతాజీ? ఉమ్. అనువాదం. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులై యుండు వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను ఒసకెదను. ఉమ్. భగవంతుణ్ణి చేరాలి అని అనుకుంటే చాలు. తర్వాత ఆయన చేరాలనుకుంటే గనక ఆ బుద్ధి యోగాన్ని ఎలా చేరాలి అనే యోగాన్ని తర్వాత ఆ ఆ అంటే మార్గాన్ని కూడా భగవంతుడు మనకి ఇస్తారట. ఎట్లా ఇస్తారు? శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారో చదువుదాం. ఇది చదవండి ఎవరైనా. భాష్యం చదవండి. చదవనా మాతాజీ? చదవండి. శ్రీల ప్రభుపాదకి జై. ఈ శ్లోకమునందు బుద్ధియోగము అను పదము ఎంతో ప్రధానమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించుచు తాను అనేక విషయములను గూర్చి చర్చించి తిననియు మరియు ఇకపై బుద్ధియోగ విధానము ద్వారా కూడా బోధించుచున్నట్లు పలికి ఉన్న విషయమును మనం ఇక్కడ గుర్తు చేసుకొనవచ్చును. 2.39 ఇప్పుడు అట్టి బుద్ధియోగము ఇక్కడ వివరించబడుచున్నది. బుద్ధియోగం అనగా కృష్ణ చైతన్యముతో కర్మ చేయుట. అది ఏ అత్యుత్తమ బుద్ధి మరియు జ్ఞానం అనబడును. బుద్ధి అనగా వివేకము, యోగం అనగా యోగ క్రియలు. మానవుడు భగవద్ధామమును తిరిగి చేరుటకు ప్రయత్నిస్తూ కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవ యందు పూర్తిగా నెలకొనినచో అతని కర్మలు బుద్ధియోగం అనబడును. మరో మాటలో చెప్పవలెనని అనిన భౌతిక జగత్తు బంధముల నుంచి సులభముగా విడివడు విధానమే బుద్ధియోగము. పురోగతికి పరమ లక్ష్యము శ్రీకృష్ణుడు కాని ప్రజలు ఈ విషయమును ఎరుగరు. కనుక ఆధ్యాత్మికాచారుని మరియు భక్తుల సాంగత్యము అత్యంత ప్రధానమని ప్రతి ఒక్కరూ ఎరగవలను. ఈ విధముగా లక్ష్యము నిర్ణయింపబడినప్పుడు మానవుడు ఆ మార్గమున క్రమముగా ముందుకు ప్రయాణించినచో పరమ లక్ష్యము ప్రాప్తించగలదు. కింది కూడా చదవనా? చాలా ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే బుద్ధి యోగం మనము 2.39 సెకండ్ చాప్టర్ లో చదువుకున్నాం అన్నమాట. అక్కడ నుంచి ఏమైంది? సాంఖ్య బుద్ధి యుక్తో యయా పార్థ కర్మ బంధన ప్రహస్యసి అని అప్పటి వరకు ఏంటంటే సాంఖ్య చెప్పారు. అంటే ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్పిన వారు ఇప్పుడు ఎలాంటి ఫల ఆపేక్ష లేకుండా జ్ఞానాన్ని అనుసరించి నువ్వు కర్మ బంధనాలని ఎలా విముక్తి పొందాలి అనే దాని గురించి చెప్తాను అని చెప్పి ఇక్కడ ఇందులో చెప్పారనమాట. సెకండ్ చాప్టర్ లో చెప్పారు. అదే చెప్తున్నారు. బుద్ధి అంటే ఏంటి అంటే
మన బుద్ధి ద్వారా భగవంతుని. యోగా అంటే కనెక్షన్ అన్నమాట. భగవంతుడికి మనకి గల సంబంధాన్ని తెలుసుకోవడం. బుద్ధి యోగం ద్వారా మనం తెలుసుకోవడం అన్నమాట. అయితే మామూలుగా మనం భగవంతుని చేరాలనో, భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనం కర్మయోగం, జ్ఞాన యోగం అవన్నీ చేయవలసిన అవసరం లేదు. పైగా ఇంకా ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనకి పెద్ద స్కాలర్ లాగా అవ్వాలని, పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పిహెచ్డీలు అవన్నీ కూడా ఏం అవసరం లేదనమాట. ఎవరైనా సరే నార్మల్ గా ఉన్న నార్మల్ మనుషులు ఎవరైనా సరే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే చాలుట, భగవంతుడు వాళ్ళకి ఆ కావాల్సిన ఇది పంపించి వాళ్ళ ద్వారా భక్తి అనేది చేసుకునేటట్టుగా కలిగిస్తారనమాట. అలాగే మనం చేసేటప్పుడు కూడా బుద్ధి అనేది మనకి కలిగిస్తారనమాట. మనం మార్నింగ్ లేస్తాము, మంగళారతి చేయాలి, చాంటింగ్ చేయాలి. మనం చాంటింగ్ చెయ్యాలి అని అనుకోవడమే చాలన్నమాట. భగవంతుడు మనకి ఆ అవకాశం అవన్నీ కల్పిస్తారనమాట. అలాగే మంగళారతి చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, మనం లేస్తాము, మనకి చేత కాదు, ఏదో అన్ని తెచ్చుకున్నాము, పెట్టుకున్నాము, కీర్తన పెట్టుకున్నాము అంటే మంగళారతిది పెట్టుకున్నాము, మనం చేస్తూ ఉన్నాం. కొన్ని రోజులకి అలా చేస్తూ చేస్తూ మనకి ఆ కీర్తన కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. చేస్తాం కదా, గుర్తుందా? మంగళారతికి ఏం చేస్తాము? పొద్దున్నే గురు అష్టకం చేస్తాం అన్నమాట. సంసార దావా నలలీఢలో కానీ అది చేస్తాం. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేను చెప్తాను మీకు అవన్నీ కూడా. సో అవి చేస్తూ ఉంటే మనకి స్లోగా అవి అలవాటు అయిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనల్ని భగవంతుడు ఏం చేస్తారంటే తన భక్తిలో మనల్ని ఎంగేజ్ చేసేటట్టుగా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఆ బుద్ధిని కూడా మనకి కలిగిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఒకటి చెప్పాను కదా, మనకి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు అని. ఈ స్టోరీ కూడా నేను ఒకసారి చెప్పాను. శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతనికి చదవడం రాదు, కానీ పుస్తకం పట్టుకొని ఉంటారు. ఎందుకు? వాళ్ళ గురువులు చెప్పారట, నువ్వు భగవద్గీత చదువు అని చెప్పేసి. అతను పట్టుకొని ఉంటాడు, కానీ చదవడం రాదు, ఏమీ రాదు, ఒక శ్లోకము ఒక అక్షరం కూడా రాదు. అది పట్టుకొని ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అనమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ అతనికి చదవడం రాలేదని ఎగతాళి చేసి నవ్వుకుతూ ఉంటారు. అయినా అతను ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తూ ఉంటారని తెలియదు అనమాట. ఒకసారి చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్ వచ్చినప్పుడు అతన్ని చూస్తారు. ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు అని అంటే అంటారనమాట, భగవంతుడు చూడండి, మీరు చూసారా భగవద్గీత మీద అర్జునుడికి రథసారథి అయ్యి భగవంతుడు రథాన్ని తోలుతూ ఉంటారనమాట. తన భక్తుడి కోసం తను ఒక రథసారథిగా అయినాడు అని చెప్పేసి, అంటే తన భక్తుల కోసం ఇంతగానో అవుతారా అని. అంటే రథాన్ని నడిపే వాళ్ళకి చెప్పాం కదా, మనకి చెప్పడానికి ఉండదన్నమాట. ఆ తోలే వాళ్ళని లెఫ్ట్ తీసుకెళ్లాలంటే ఎడం వైపు, రైట్ తీసుకెళ్లాలంటే కుడివైపు, అట్లాగా తన్ని ఇలా చెప్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్కప్పుడు కాళ్ళతోటి వెనకాల నడిమి దగ్గర తన్ని చెప్తూ ఉంటారన్నమాట, ఇటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళని. సో అలాంటిది కూడా చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు ఒక భక్తుడి కోసం అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడనమాట. అది కదా నిజమైన భక్తి అంటే. అలాగా వాళ్ళు చెయ్యాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నా, చెయ్యాలి అనుకున్నా భగవంతుడు ఆ బుద్ధి వాళ్ళకి కలిగిస్తూ ఉంటారన్నమాట. ఇలాగా ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళందరూ భగవంతుడిని. నువ్వు కదా నిజంగా కృష్ణుడిని తెలుసుకున్న వాడివి అని చెప్పేసి మహాప్రభు చాలా ఆనందిస్తారనమాట అతన్ని చూసి. అలాగే గజేంద్రుడు తెలుసు కదా మనకి, గజేంద్ర మోక్షం స్టోరీ తెలుసు కదా అందరికి. గజేంద్రుడు మొసలి పట్టుకొని ఉంటే అతను ఏం చేస్తాడు, 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత తను మొత్తం అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత నన్ను రక్షించే వాళ్ళు ఇంకెవరున్నారు అని అనుకుంటూ అప్పుడు భగవంతుణ్ణి కోరుకుంటారన్నమాట. అప్పుడు అతను భగవంతుణ్ణి గుర్తు చేసుకొని ఆయన ప్రార్థించడానికి కూడా ఆ బుద్ధిని భగవంతుడే ఇస్తారనమాట. అంతకు ముందు జన్మలో అతను ఇంద్రద్యుమ్న మహారాజు. అతను అహంకారంతో పొగరుతోటి ఉన్నారు కాబట్టి అతనికి శాపం లభిస్తుంది అనమాట. ఇలాగా ఆ ఏనుగుగా జన్మించమని చెప్పేసి ఇది లభిస్తుంది, శాపం లభిస్తుంది. దాని మూలంగా అతను పూర్వజన్మలో అంత భక్తి చేసి ఉన్నాడు కాబట్టి తర్వాత ఆ బుద్ధి కూడా ఇక్కడ ఆ బుద్ధిని కూడా భగవంతుడు కల్పించారని చెప్తారు. అలాగే చైతన్య మహాప్రభుది మనం చైతన్య చరితామృత చదువుకుంటాము. తర్వాత అప్పుడు అందులో కూడా ఏంటంటే ప్రతాపరుద్ర మహారాజు అని ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజుకి మహాప్రభు దగ్గర కలవాలని, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఉంటుంది. కానీ అలాంటి రాజుల్ని గొప్పగా ఐశ్వర్యం అట్లా ఉండి వాళ్ళు వచ్చే వాళ్ళని మహాప్రభు కలవరనమాట. ఎందుకంటే సన్యాస ధర్మానికి అది విరుద్ధమైనది కాబట్టి కలవరు. కానీ ఈ రాజుకి ఏంటంటే ఒక్కొక్కప్పుడు మహాప్రభు నన్ను చూడకపోతే, ఆయన దర్శనం ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని కూడా చెప్తాడనమాట. లెటర్ కూడా రాస్తాడనమాట వాళ్ళకి. అయినా సరే మహాప్రభు అతనికి దర్శనం ఇవ్వరు. అప్పుడు చెప్తారనమాట, ఎవరు ఆ మహాప్రభు తోటి ఎవరైతే ఉంటారో అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారనమాట, నువ్వేం చేస్తావు, రథయాత్ర టైంలో మహాప్రభు బయటకు వచ్చి అందరితోటి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు.
అప్పుడు నువ్వేం చేస్తావు? వెళ్ళి మహాప్రభు దగ్గర నార్మల్ గా ఒక వైష్ణవుడు ఎలా ఉంటాడో అలా వేసుకో. నువ్వు రాజులాగా వేసుకునే వస్త్రధారణ అంతా చేయకుండా అలా వెళ్ళి మహాప్రభు దగ్గర ఆ ఆయనకి ప్రణామం చెయ్యి, దండం పెట్టుకొని, అప్పుడు ఆయన కృప లభిస్తుంది. సో అట్లాగే వెళ్తే రథయాత్ర జరిగిన తర్వాత మహాప్రభు అలసిపోయి ఉంటారు డాన్స్ చేసి అంతా చేసి, వెళ్ళి ఒక వనంలో పడుకొని ఉంటే అప్పుడు ఈ ప్రతాపరుద్ర మహారాజు వెళ్ళి కాళ్ళు పిసుకుతూ, ఏంటి భాగవతంలో గోపి గీతని ఉంది, గోపికలు కృష్ణుణ్ణి వదిలిపెట్టేసినప్పుడు పాడే విరహ గీతం అన్నమాట. అందులో ఒకటి పాడతారు, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి ఏ భూరిదా జనా అని. అయితే మహాప్రభుకి అది ఇంకా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది పాడాడో వెంటనే లేచి, ఎవరు నువ్వు ఇక్కడ, ఎవరు నువ్వు అసలు అని చెప్పేసి ఆయన్ని ఆలింగనం చేసేసుకుంటాడనమాట. అయితే దీని అర్థం ఏంటంటే, తవ కథామృతం తప్త జీవనం, మనం అందరం బాధపడిపోతూ ఉన్న జీవులు ఎవరైతే ఉన్నారో ఈ భూలోకం మీద కానీ ఎక్కడైనా సరే, ఆ జీవులందరికీ భగవంతుని యొక్క కథ అంటే మీ కథ, తవ అంటే మీ కథ ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరికీ చాలా సుఖం కలుగుతూ ఉంటుందిట. ఈ భూమి మీద ఉండే జనులు వాళ్ళందరికీ కూడా చాలా ఆనందాన్ని కలుగుతుంది. అలాగే వాళ్ళకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి, అది అమృతం లాంటిది. భగవంతుని యొక్క కథలు అమృతం లాంటివి, ఆ కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి అదనమాట. సో అది పాడేటప్పటికి మహాప్రభు చాలా ఆవేశంలోకి వచ్చేసి ప్రతాపరుద్ర మహారాజుని ఆలింగనం చేసుకుంటారనమాట. ఆ తర్వాత నువ్వు ఎవరు చెప్పు, ఏంటి ఇది అని అడిగితే చెప్పరనమాట. ఇంత గొప్పగా నువ్వు నన్ను కీర్తించావు, చేశావు అని చెప్పి మహాప్రభుకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన గోపీ భావనలో ఉన్నారు కాబట్టి. సో అట్లాగా ఆలింగనం చేసుకొని ఉంటారనమాట. అదే భగవంతుడు చెప్తా అనమాట ఇక్కడ, ఎవరైతే నన్ను భజన చేస్తూ ఉంటారో వాళ్ళకి కావలసిన బుద్ధి, ఆ భజన చేయడానికి, భక్తి చేయడానికి కావలసిన బుద్ధిని అంతటినీ నేను ఇస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇలాగే భగవంతుడు ఎప్పుడు ఏంటంటే తన భక్తుల కోసమే చేస్తూ ఉంటారు అని, వాళ్ళ భక్తుల యొక్క యోగక్షేమాలు కూడా భగవంతుడు చూస్తూ ఉంటారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక ఇది ఒకటి ఉంది చూడండి, ఆధ్యాత్మిక ఆచార్యుని భక్తుల కనుక మనం ఎలాగ చేయాలంటే, ఆధ్యాత్మిక ఆచార్యుని మరియు భక్తుల సాంగత్యంలో, అంటే మనకి సొంతగా మనకి చేయడానికి ఏమీ చేత కాదు. ఇప్పుడు మనకి ఏదైనా స్కూల్లో జాయిన్ అయినా ఏమన్నా చేయాలంటే కూడా ఏంటంటే, ఆ టీచర్లు ఏం చెప్తారో వాళ్ళ ద్వారానే వెళ్తాం అనమాట. ఇప్పుడు భక్తిలో కూడా మనకి తెలియదు కాబట్టి ఎలా చేయాలని, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా చేస్తూ మనము భక్తుల సాంగత్యంలో, ఇప్పుడు స్కూల్ పిల్లల్ని ఒక టీచర్ ఉన్నాడు కానీ ఒక్కడిని కూర్చోబెట్టి చదివితే చదవడానికి రాదు. అలాగే మనం భక్తి కూడా మనం చేస్తూ ఉంటాం, అబ్బా చాలే ఎవరు చూడట్లేదు కదా, రేపు చదువుదాము, రేపు చేద్దాంలే చాంటింగ్ అని పోస్ట్పోన్ చేసుకుంటాం. అలా కాదనమాట. భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, ఆ అలసట కానీ ఆ బద్ధకం కానీ అన్ని పోయి, మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని మనం ఎప్పటికీ గుర్తు చేసుకొని మిగతా వాళ్ళని చూసి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాగే భక్తులు కూడా ఏంటంటే, ఒకవేళ మనం వెనక పడిపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చేత్తో పట్టుకొని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళి మనల్ని భక్తిలో ముందు తీసుకెళ్తారనమాట. సో అలా వెళ్తున్నప్పుడు, ప్రయాణించినప్పుడు పరమ లక్ష్యం ప్రాప్తిస్తుంది. ఆ లక్ష్యం ఏంటి? మనం భగవంతుని ధామాన్ని చేరాలనుకున్నాం కదా, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము, అది మనకి లభిస్తుంది అని చెప్పేసి చెప్తాను అనమాట. సో అట్లాగా భక్తి అనేది చెయ్యాలి అని. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి ఎవరైనా. నేను చదువుతాను మాతాజీ. చదవండి. మానవుడు జీవిత లక్ష్యమును ఎరిగినను తన కర్మ ఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నచో అతడు కర్మయోగమును అవలంబించు వాడగును. అట్లే అతడు శ్రీకృష్ణుడే గమ్యమని ఎరిగినను మానసిక కల్పనచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొన యత్నించువాడు జ్ఞానయోగమును అవలంబించు వాడగును. అతడు తన గమ్యమును పూర్తిగా నెరిగి కృష్ణ చైతన్యమునందు భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినప్పుడు అతడు సంపూర్ణముగా మరియు సమగ్రమైన భక్తి యోగమును లేదా బుద్ధి యోగమును అవలంబించిన వాడగును. ఇది మానవ జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణ స్థితి. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తున్నారంటే, మన జీవిత లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకొని దానికి తగిన కర్మ అనేది మనం చెయ్యాలి. అది చేయడానికి మనకి కొంచెం ఆసక్తి కలగాలి. ఆ ఆసక్తితోటి మనం చేయాలి. కర్మయోగిలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం కావాలి దాని గురించి చేస్తూ ఉంటారు.
కర్మసే కర్మయోగిలు అంటారనమాట. అయితే వాళ్ళు ఇంకా ఇంకా జ్ఞాన యోగులు ఉంటారు. జ్ఞానులు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు తమ గమ్యము అని వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు జ్ఞానంతో భగవంతుడు ఏంటి అని తెలుసుకుంటారు. ఏది చేసినా కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము ఏమి చేసినా భక్తి యోగం ద్వారా మాత్రమే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు నాకు భగవద్గీత గురించి జ్ఞానం వచ్చింది, తెలుసుకున్నాను. కానీ నేను భక్తియుత సేవ చేయలేదనుకోండి, ప్రేమతోటి భగవంతుడికి సేవ చేయకపోతే నాకు కృష్ణుడి మీద ప్రేమ కలగదన్నమాట. అది భక్తి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏంటంటే భక్తి ద్వారానే, సేవ ద్వారానే మనం భగవంతుణ్ణి చేర్చుకోగలుగుతాము. అదే ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది అదనమాట. కాబట్టి భక్తి యోగ ద్వారా మాత్రమే, అదే హైయెస్ట్ ఇది. ఎన్ని యోగా ఇవి ఉన్నా సరే చివరికి రావాల్సింది భక్తి యోగా ద్వారా మాత్రమే కృష్ణుని చేరుకుంటాము అని చెప్తున్నారు అనమాట. తర్వాత చదవండి ఎవరన్నా. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతారు ఎవరన్నా? హరే ఆ, కృష్ణ చదవండి. మాతాజీ. చదవండి. మానవుడు ఆధ్యాత్మికాచార్యుని పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మిక సంస్థతో సంబంధమును కలిగి ఉన్నను అతడు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధింపలేకపోయినచో ఎట్టి కష్టము లేకుండా అతడు చివరకు తనను చేరినట్లుగా శ్రీకృష్ణుడే అతనికి అంతరంగం నుండి ఆదేశములను ఇచ్చుచుండును. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యమును సదా నెలకొని ప్రేమ మరియు భక్తులతో కూడి వివిధ సేవలను కార్యం అందించుటే అందుకు కావలసిన యోగ్యత. అతడు శ్రీకృష్ణుని కొరకై ఏదేని ఒక కార్యమును ప్రేమతో చేయుచుండవలను. ఆత్మానుభూతి మార్గమునందు పురోగతిని సాధించుటకు కావలసిన బుద్ధిని భక్తుడు కలిగి లేకున్నను భక్తియుక్త సేవా కార్యములందు శ్రద్ధగా నెలకొనచో భగవానుడే అతనికి పురోగతి సాధించుటకు మరియు అంత్యమున తనను చేరుటకు అవకాశం ఇచ్చును. సూపర్. ఎంత బాగా చెప్పారు చూసారా. మనం కొంచెం భక్తి చేస్తూ ఉంటాం. తర్వాత ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో మనకి కులశేఖర ఆళ్వార్ చెప్తారనమాట. మనకి అంతిమ దశలో ఏంటంటే వాత పిత్త కఫ దోషాలతోటి మన గొంతు అవన్నీ పూడుకుపోయి ఉంటాయట. అలాంటప్పుడు మనకి బుద్ధి కూడా పనిచేయదు. అక్కడ మెమరీ పవర్ అవన్నీ పోతుంటాయి కదా. మన వాళ్ళనే మనం చూసి గుర్తుపట్టలేకపోతూ ఉంటాం. మనకి ఏమి గుర్తు రాదు, ఏమీ రాదనమాట. సో ఆ టైంలో కూడా ఏంటంటే భగవంతుడు తనకి భక్తి చేసి ఉన్నారు కదా ఇన్ని రోజులు, అందుకని ఆయన వాళ్ళకి ఆ బుద్ధిని కలిగిస్తారట. లేకపోతే ఎవరి ద్వారా అయినా సరే భగవంతుడి నామం పలికించేటట్టుగా చేసి తన ధామానికి తీసుకొని వెళ్తూ ఉంటారట. సో ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించలేకుండా ఎలాంటి కష్టాన్నన్నా పడుతూ ఉంటే సరే వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఆయన వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా సరే ఇలా ప్రేమతోటి భక్తితోటి మనం సేవలన్నీ చేసి ఉంటాం కదా, అది సేవ చెయ్యాలి. అంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అంటే మనం భగవంతుడికి సేవకులం కదా. సో కాబట్టి మనం సేవ చెయ్యాలి భగవంతుడికి. సో మనము ఏదైనా కార్యం చేస్తూ ఉంటాం అనుకోండి, అందులో చేసేటప్పుడు మనం ప్రేమతోటి చెయ్యాలి. ఇప్పుడు మన పిల్లలకి మనం చేస్తాము, మన రెస్పాన్సిబిలిటీ అని కాదు, మనం ప్రేమతోటి చేస్తూ ఉంటాం అన్నమాట. అందులో కూడా ఏముంటుందంటే ఇది నేను చెప్పేది కాదు, మీకు ఎవరన్నా ఉంటే కనుక సారీ, మీరు హార్ట్ కి తీసుకోకండి. ఒక క్లాస్ లో విన్నాను నేను. అంటే ఇప్పుడు మనం చేసేది కూడా ఏంటంటే నేను ముసలి వాళ్ళని అయిపోయిన తర్వాత నాకు చేత కానప్పుడు వీళ్ళు నన్ను చూస్తారు అనే ఉద్దేశంతో మనం వాళ్ళని పెంచుతూ ఉంటాంట. కానీ మనం ఎప్పుడైతే భక్తిలోకి వస్తూ ఉంటాం చూసారా, నా డ్యూటీ ఏంటి, వీళ్ళని పెంచాలి, ఒక కృష్ణ భక్తుల్లాగా తయారు చేయాలి అని చేసి మనం చేసి వదిలిపెట్టేస్తాం. వాళ్ళ నుంచి మనము ఏమీ ఆశించమన్నమాట. వీళ్ళు నేను చనిపోయేటప్పుడు వీళ్ళు నన్ను చూసుకుంటారా, ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తారా దేవుడి దగ్గరికి అని, అంటే సరే టెంపుల్కి వెళ్ళాలంటే తీసుకెళ్తారా, నన్ను చూసుకుంటారా, తిండి అవి పెడతారా అని ఆలోచించారట భక్తులు అనేవాళ్ళు. సో అట్లా ఏంటంటే ఎందుకు భగవంతుని మీద నమ్మకము అలా ఉంటుందన్నమాట వాళ్ళకి, భక్తులకి. సో ఇట్లాగా మనం భగవంతునికి ప్రేమతోటి మనం సేవ అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ బుద్ధి కూడా చేస్తూ, ఒకవేళ లాస్ట్ టైంలో మనకు అలా లేదనుకోండి, శ్రద్ధతో మనం అంతా ముందు చేసి ఉన్నాం కాబట్టి భగవంతుడు ఏంటంటే అంత్యన్నా మన కోసం అలాంటి అవకాశం ఏదన్నా కల్పిస్తారట. కల్పించి మనల్ని తన ధామానికి తీసుకెళ్తారు అని. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకున్నాం కదా, అయితే ఒక ఆయన అంటాడట, నేను అంత్యకాలంలో మీరేమంటున్నారు, భగవంతుడి నామాన్ని జపం చేయమంటున్నారు. నేనేం చేస్తానంటే నా దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయి, నేను పడుకునే రూమ్ లో చుట్టూతా అంతా భగవంతుడి ఫోటోలు అంటించుకుంటా.
నేను ఇలా పడుకుంటాను, ఎదురుకుండా ఫోటో అంటించుకుంటాను. సో నాతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తాను. లాస్ట్ మూమెంట్ లో నేను చనిపోయేటప్పుడు నా చెవులో భగవంతుడి నామం చెప్పు అన్ని చెప్తాం. అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకుంటే ఆ లాస్ట్ మూమెంట్ లో మనం ఎలాంటి ఇది అంటే జీవితకాలం అంతా మనము ఏమీ చేయలేదు, భక్తి అనేది చేయకుండా లాస్ట్ మూమెంట్ లో మన అంత్యనారాయణ స్మృతి అంటాం కదా, ఆ టైంలో నేను చేస్తాను అని అనుకొని ఒక ఆయన ఇలా పెట్టుకున్నాడట. పెట్టుకుంటే ఆ టైంకి కరెక్ట్ గా ఆయన ప్రాణం పోయే టైంకి పక్కన ఎవరైతే ఉన్నారో అతను ఒక 2 నిమిషాలకి బయటికి వెళ్ళాడట. ఇక్కడ ఎదురుగుండా ఉన్నవి కూడా ఏంటంటే ఒక ఎదురుగుండా ఇది పెట్టారు కదా, అటువైపు కాకుండా వేరే వైపుకి తిరిగి పడుకున్నాడట. అలా భగవంతుడిని కూడా చూడలేకపోయినట్ట. అంటే మనం కాదు మనం చేసుకొని పెట్టుకోవాల్సింది. మనం అలా వెళ్ళిపోయే ముందు మనం ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే గనక ఆ లాస్ట్ మూమెంట్ లో భగవంతుడు మనకి అంటే ఆ అవకాశం కానీ అవి కల్పిస్తాడు అని చెప్తారనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎన్ని ప్రయత్నాలన్నా చేయనియండి, లాస్ట్ మూమెంట్ కోసం ఇలాంటివి ఏమన్నా ప్రయత్నాలు చేసినా అవేమి పనికిరావన్నమాట. చివరికి భగవంతుడి నామం చూడకుండానే వినకుండానే భగవంతుడి దర్శనం చేసుకోకుండానే అతను చనిపోయినాడట. సో మళ్ళీ చనిపోతే మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి ఈ సర్కిల్లోకి మళ్ళీ వస్తాడనమాట. కాబట్టి మనం అలా కాదు ఆలోచించాల్సింది, ముందంతా మనం చేసుకుంటూ 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 వెళ్తే ఆ టైంలో నిజంగానే మనకి గుర్తు లేకపోతే భగవంతుడు ఆ బుద్ధిని కలిగించి మనకి అప్పుడు ఆయన గుర్తు చేసే ఇది కలిగిస్తారనమాట. మన డివోటీస్ చాలా మంది ఉన్నారు. మొన్న మధ్యన ఒక డివోటీ గురించి చెప్తూ ఉన్నారు. ఆవిడ మొత్తం ఏమీ గుర్తుండవుట ఆవిడకి. ఏంటంటే భగవంతుడి నామం ఒక్కటేట. నీ పేరేంటి తెలీదు, నువ్వేం చేసేదానివి తెలీదు. అంటే అన్ని సంవత్సరాలు ఆవిడ భక్తి చేసి ఉన్నారనమాట. ఇంకేమీ తెలియదు అనమాట. అయితే మరి నువ్వు రోజు ఏం చేసేదాన్ని అంటే హరే కృష్ణ మంత్రం చెప్తుందట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్తుంటా. తన పిల్లల్ని మనవాళ్ళని వాళ్ళందరినీ ఎదుర్కొండా నుంచోపెట్టి వీళ్ళెవరు ఏంటి అని అడిగితే వాళ్ళ ఎవరి పేర్లు గుర్తుండవట. స్వయంగా ఆవిడ పేరు ఆవిడకి తెలియదుట, ఆవిడ ఎవరో గుర్తులేదట. కానీ భగవంతుడి నామాన్ని మాత్రం చెప్తూ ఉంటుందట. సో అట్లా ఉంటారట భగవంతుని భక్తులు. ఆవిడ 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి భగవంతుడి నామాన్ని అలాగ చేస్తూ 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 ఎంత ఇంటెన్స్ గా చేసి ఉండొచ్చో. అందుకని లాస్ట్ మూమెంట్ లో ఆవిడకి ఏమీ గుర్తు లేకపోయినా సరే ఆ బుద్ధి భగవంతుడు కలిగించి తన ధామానికి తీసుకెళ్లిపోతూ ఉంటారట, అలాగా చేయించి. ఓకేనా? ఇలాగా భగవంతుడు మనకి బుద్ధి అనేది కలిగిస్తాడనమాట. లాస్ట్ శ్లోక చతుశ్లోకి భగవద్గీతలో ఇక్కడ వరకు ఓకేనా? అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరి బోల్. లేవు మాతాజీ. అర్థమైందా చెప్పింది? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మనం ఎప్పుడు భగవంతుని నామాన్ని గాని భగవంతునికి సంబంధించిన ఏదైనా ఒక విషయంలో పేరు ఆయన లీలలు గాని ఏదైనా విషయాలు చర్చించుకుంటూ ఉండడం వలన భక్తి అంటే భగవంతుడి సంబంధించిన విషయాల్లో ఉంటాం గనక మనం మర్చిపోవడం వేరే దారిలోకి డీవియేట్ అవ్వడం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు నేను కృష్ణ గురించి చెప్పండి అని చెప్తాను అనుకోండి, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటారు కానీ మీకు గుర్తురాదు. ఏమన్నా చెప్పాలని కానీ ఏమన్నా గుర్తురాదు అనుకోండి, భగవంతుని లీలలు కానీ ఏమన్నా చదువుకున్నవి చెప్పాలన్న అలాగ చెప్పడానికి ఆ బుద్ధి గాని అప్పుడు మీరు చదువుకున్నవి జ్ఞాపక శక్తి గాని అలాంటివి కూడా భగవంతుడు చెప్పడానికి చేస్తారనమాట. సో ఆ బుద్ధిని కూడా భగవంతుడు ఇస్తారు అని చెప్తారు. ఓకేనా మాతాజీ? సరేనా? ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు కానీ మాతాజీ, అసలు మీరు చెప్పిన తర్వాత గుర్తుంటాయి, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నాం. వెనక శ్లోకాలు భావాలన్నీ గుర్తుండట్లేదు. దానికి ఏదన్నా మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి మాతాజీ. మార్గం ఏదన్నా ఉందంటే నేను ఇప్పుడు చెప్పిన తర్వాత నేను నిన్న ఏం చెప్పాను అని అడుగుతాను చూసారా, మీరు అది చెప్పడానికి ట్రై చేయాలన్నమాట. అది చెప్పినా మళ్ళీ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం అండి. వెనకాల అన్ని కూడా మళ్ళీ ఆ శ్లోకాలకు ఉన్న భావం అర్థం ఏదైతే ఉందో అది గబిక్కిన గుర్తుండట్లేదు. ఇప్పుడు మేము
అది ఎట్లా గుర్తుంచుకోవాలో రీడింగ్ చేస్తూ చేస్తూ మళ్ళీ వెనక ఎన్ని చదువుతూ ఉంటే ఏమన్నా గుర్తుకొస్తుందో మరి నాకు అర్థం కాలేదు, అదే మిమ్మల్ని అడుగుదామని. రివిజన్ చేస్తూ ఉంటే గుర్తొస్తుంది. మనం పిల్లల్ని ఏబిసిడీలు దిద్దిస్తాము, ఒకసారి చెప్తాం వాళ్ళకు ఉంటుందా, చేతులు పట్టుకొని రాయిస్తాం కదా, రాయించి 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 వాళ్ళకి గుర్తుంటుంది. అవునా కదా? అలాగే అవును. మనం కూడా ఇవి ఒక్కసారి చదివి వదిలిపెట్టేస్తే గుర్తుండేవి కాదు, అర్థమయ్యేది కాదు. ప్రతిసారి చదువుతూ ఉంటే కొత్త కొత్త పాయింట్లన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి అందులో, భగవంతుడి గురించి ఆయన ఏం చెప్తున్నాడు ఏంటని. సో అట్లాగా మనం చదువుకుంటూ ఉండాలన్నమాట, ఎప్పుడు చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే మనకి గుర్తుంటాయి. అంటే ఇప్పుడు ఈ మీనింగ్స్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలా మాతాజీ? ఇప్పుడు ప్రతి శ్లోకానికి కింద మీనింగ్స్ ఉంటాయి కదా, అవి గుర్తు పెట్టుకుంటే కొంచెం భావం ఏమన్నా గుర్తుంటుందా, లేకపోతే కొత్త భావం అవును. చదువుకుంటే సరిపోతుందా? అనువాదం అన్నారు కదా, ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఆ శ్లోకం మనము గుర్తు పెట్టుకోలేకపోయినా ఏంటంటే ఆ అనువాదం ఉంది చూసారా, ఇప్పుడు మనకేమన్నాము, నాకు ప్రేమతో మీరు సేవ చేస్తూ ఉండండి, ఎప్పుడు నా సేవలో ఉండండి, అప్పుడు మీకు చేసే సేవని గాని దానికి కానీ బుద్ధిని గాని నేను కలిగిస్తాను అని చెప్తాను. భగవంతుణ్ణి చేరడానికి కావాల్సిన బుద్ధిని నేను కలిగిస్తాను అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటంటే, నా గురించి మీరు చర్చ చేసుకోండి, నా గురించి నా పనులందే మీ మనసుని లగ్నం చేయండి, తర్వాత మీ అందరి జీవితాన్ని నా కోసమే అన్నట్టుగా చేసి మీరు చేసుకోండి. అలా చేస్తున్నప్పుడు మీరు తుష్యంతిచ రమంతిచ ఆనందం పొందుతారు అన్నారు కదా. అలాగే 6th చాప్టర్ లోనో ఎక్కడో అర్జునుడు అంటాడు కదా, ఆ గాలి కంటే చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది అనమాట మనసు. ప్రమాది బలవద్రుడం అని చెప్తారనమాట. అలాంటి మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతాడు. అడిగితే కృష్ణ ఏం చెప్తారు, అంటే అభ్యాసేనతో మనసు వెళ్తున్న దాన్ని తీసుకొని వచ్చి నాయందే నిలుపుతూ ఉంటే అభ్యాసేనతో కౌంతేయ అంటారు. అంటే ఏదైనా సరే అభ్యాసం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. సో కాబట్టి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ శ్లోకాలు ఇవాళ చదివాము రేపు వచ్చేస్తాయి అంటే కాదు, మనం వాటిని అర్థం చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ రోజు చదువుకుంటూ ఉంటే కనుక వస్తాయి. ఇప్పుడు అదే అన్నమాట చెప్పేది. ఇప్పుడు మనం సినిమాలు చూస్తాము, సీరియల్స్ చూస్తాం, వాటి మూలంగా మనకి ఏమొస్తుంది, ఏమీ రాదు, తలకాయ నొప్పి తప్ప ఏం రాదు. టైం వేస్ట్, కరెంట్ వేస్ట్, తలకాయ నొప్పి తప్ప ఏం రాదు. అలాగే మనకు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారనుకోండి, కాసేపు మాట్లాడుకుందామని మొదలు పెడతాం, గంటలు గంటలు అయిపోతాయి. ఆ అన్ని గంటలు వెళ్ళిపోయిన టైం మళ్ళీ ఎలా వస్తుంది, మనకి రాదు. ఆ 3 గంటల టైము 2 గంటల టైము నుంచొని కబుర్లు చెప్పుకున్నందుకు తర్వాత చూస్తే మనకు వచ్చిన లాస్ట్ ఏమన్నా ఉందా అంటే, లాభం ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. లాభం లేకపోగా మనశ్శాంతి కూడా పోతుంది మాతాజీ. అది ఇప్పుడు ఇంకా ఏంటి, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను అలా అన్నారు, వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటారు, మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాట ఆవిడ ఇంకొకళ్ళకి ఎవరికన్నా చెప్తుందేమో, ఇవన్నీ తప్పించి ఇంకేం ఉండవు అక్కడ. ఆ ప్లేస్ లో ఒక శ్లోకం నేర్చుకోవడానికి చదువుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఆ శ్లోకాన్ని అలాగా రోజు ఒక 10 నిమిషాలు 2 శ్లోకాలు మీరు చదువుతూ ఉన్నారనుకోండి, రోజు చదువుతూ ఉంటే మనకి అవి వచ్చేస్తాయి, బై హార్ట్ వచ్చేస్తాయి. సరేనా? మనము చిన్నపిల్లల మొక్కలో మన పిల్లలకి నేర్పించే వాళ్ళం కదా, సూర్యుడికి తీసి దండం పెట్టుకో, శుక్లాంబరధరం విష్ణు, అవన్నీ చెప్పాం కదా. ఇప్పుడు మనకి ఎందుకు గుర్తున్నాయి, మనం రోజు చదువుతున్నాం కదా. మీరు కొన్ని రోజులు చదవడం మానేయండి, శుక్లాంబరధరం విష్ణు అని చెప్పి మానేయండి చదవడం, మీకు గుర్తుంటుందా? ఆ మధ్యలో అక్కడ ఎక్కడో మర్చిపోయినట్టు ఉంటుంది, అక్కడ ఏదో గుర్తురాదు తొందరగా. అవునా కదా? ఇప్పుడు దామోదర అష్టకం కూడా అప్పుడు కార్తీక మాసంలో చదివితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ ఇప్పుడు చెయ్యట్లేదు కాబట్టి మర్చిపోతాం. అలాగనమాట. అలా రోజు చదువుకుంటూ ఉంటే గనక గుర్తుంటాయి అన్నమాట. అది కూడా ఏంటంటే వాటి మీద మనకి ఇంట్రెస్ట్ పెరగాలి. ఇప్పుడు మనం ఏదన్నా సీరియల్ చూడాలంటే, సినిమా చూడాలి అంటే ఆ సినిమా పేరు చూసుకొని మనం చదువుతాం, కానీ కృష్ణ కథలు అలా కాదనమాట. దేనికి దానికి అదే అంత అందంగా ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కృష్ణుని యొక్క రూప వర్ణనలు చెప్తూ ఉంటే అసలు మీరు భాగవతంలో వింటే మైమర్చిపోతారు, ఆ రూపం అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగా అవన్నీ చదవాలి అని ఆతృత గాని తాపత్రయం అంటాం చూసారా, అవి మనలో ఉంటే గనక మనం ఇంకా ఇష్టపడతాం. ఇష్టపడ్డప్పుడు నేర్చుకోవడం అవి చాలా ఈజీ అయిపోతుంది. సరేనా? కృష్ణ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది. ఏముంది, రోజుకు ఒక అరగంట సేపు లేకపోతే 15 నిమిషాలు మీరు ఇవి చదవాలనుకోండి, భగవద్గీత తీసుకోండి, చదువుతూ ఉండండి. మీకు అర్థమైందా లేదా అనేది కాదు. ఇందాక శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుని గురించి చెప్పాను చూసారా,
అలాగా కృష్ణ అంటే ఏంటి మనకు అర్థమైతే చాలు, సరేనా? మనం రోజు చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, రోజు అది వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా అది మనకి నోటికి వచ్చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనకు పక్క వాళ్ళు టీవీలో పాటలు అవన్నీ పెడుతూ ఉంటారు కదా, ఆ పాటలు పెడుతూ ఉంటారు, అదే పాటని 4-5 సార్లు రిపీట్ చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు వాళ్ళకి ఇష్టం కాబట్టి. మనం ఆ పాటని పని చేసుకుంటూ వింటాం. లోపలికి వచ్చిన తర్వాత ఆ పాటని మనం హమ్ చేస్తామంటే మనం కూడా ఆ పాటని రిపీట్ చేయడానికి ట్రై చేస్తాం. గుర్తుందా? మీరు అలా ఎప్పుడన్నా అవి చేశారా? మీరు అనిపిస్తుందా? చూడండి మీరు ఎప్పుడన్నా. సో అనిపిస్తుంది అలాగనమాట మాతాజీ, అనిపిస్తుంది కదా అనిపిస్తుంది కదా అనుకోకుండా అదే ఆ నోటికి వచ్చేసేస్తుంది. అదే నోటికి వచ్చేస్తుంది. అంతెందుకు, ఇప్పుడు పక్కన ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు పాట పాడుకుంటూ ఉన్నారనుకోండి, ఆ పాట మనకు వచ్చేస్తుంది, సరేనా? కాబట్టి మనం ఏంటంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉన్నాం, ఆ పాటలు పాడడం వల్ల మనకి లాభం ఏం లేదు. మనకి కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మనం అది చదువుకుంటూ పాడుకుంటూ ఉంటున్నాం అనుకోండి, ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగా మనం కృష్ణుని కూడా ప్రార్థిస్తున్నట్టు కూడా అవుతుంది అనమాట. సో అట్లాగా మన జీవితాన్ని మనం మలుచుకుంటూ ఉండాలి. అలానే మొత్తం ఓ పెద్ద సన్యాసుల్లాగా అలా ఉండమని కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందంగా, భక్తి అనేది చాలా ఆనందమైనది అనమాట. అది మనం స్టార్టింగ్ లో అమ్మో అమ్మో అనుకుంటాం కానీ అంత ఏంటి కష్టతరమైనది అది కాదు. చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఈజీగా కూడా అలవాటు అయిపోతుంది కదా, ఈజీగా కూడా ఉంటుంది. అలా రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజు తీసి చదువుకోండి. మనం ఇప్పుడు ఈ 2 సోమవారం మంగళవారం అయిపోయింది అనుకోండి, ఆ చెప్పిన శ్లోకాలు మీరు మళ్ళీ సోమవారం వరకు రోజు ఒక 5 నిమిషాలు చదువుకోండి. శ్లోకాలును ఈ అనువాదం ఉంది కదా, ట్రాన్స్లేషన్, ఆ 2 చదువుకోండి రోజు. 5 మినిట్సే, అవునా కదా? 2 శ్లోకాలు చెప్పుకుంటున్నాం, మహా అయితే 3 శ్లోకాలు చెప్పుకుంటున్నాం, అది చదువుకోండి. రోజు ఏం చేస్తారంటే నేను చెప్పిన పాయింట్స్ లో మీకు నచ్చిన పాయింట్స్ ఏవి ఉన్నాయో అవి ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఓ ఇవాళ మాతాజీ చెప్పారు కదా, శ్రీరంగంలో ఆ బ్రాహ్మణుడి గురించి చెప్పారు, బాగుంది కదా స్టోరీ. అలాగే గజేంద్రుడు గురించి చెప్పారు, అతను పూర్వజన్మలో వేరే రాజు భక్తి చేసి ఉన్నాడు. ఓకే, వచ్చేసింది కదా. అలాగే చైతన్య మహాప్రభు ప్రతాపరుద్రుడి గురించి చెప్పారు, మనకి శ్రీమద్ భాగవతం గురించి చెప్పారు, అందులో గోపిగీత్ గురించి చెప్పారు. గోపిగీత్ లో ఉన్న ఆ శ్లోకం చాలా మంచి శ్లోకం, ఎందుకంటే మహాప్రభు కూడా బాగుంది చాలా మాతాజీ, ఇష్టమైన అది శ్లోకం చాలా బాగుంది అసలు కదా. అది. అది అది వినంగానే ఇంకా ఏంటంటే మనకి నేర్చేసుకోవాలి, చదువుకోవాలి, అలాగా ఆత్రత కలుగుతుంది అనమాట. అలాగా తెలుసుకొని చేస్తూ ఉంటే గనక గుర్తుంటాయి ఈజీగా. అలాగా ప్రతిదీ రోజు రోజు రిమైండ్ చేసుకుంటూ ఉంటే వస్తుంది. ఇంకా కాదు అంటే పాయింట్స్ నోట్ చేసుకోండి, అప్పుడప్పుడు నోట్స్ తీసుకొని వారం రోజులకు ఒకసారో 10 రోజులకు ఒకసారి చూడండి, వెనక్కి వెళ్ళి ఏం చదువుకున్నాము అని చూడండి, సో వచ్చేస్తుంది. సరేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో అందరు కూడా ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఏం లేదు, క్లాస్ జరిగే ముందు స్టార్ట్ చేసే ముందు చాంటింగ్ చేస్తున్నాం కదా, చాంటింగ్ చేసుకో. నిన్న మనం ఏం చదువుకున్నాం, బుక్ తీసుకోండి, పెట్టుకోండి, ఆ శ్లోకాలు అది చూసుకోండి, పాయింట్స్ ఏం చెప్పుకున్నామో అది ఒకసారి రిమైండ్ చేసుకోండి, అంతే. అలాగ చేసుకుంటూ వెళ్తూ ఉంటే గనక ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఈ 4 శ్లోకాలు చెప్పండి. నేనేమన్నా ఉంటే ఖర్చు అయిపోతున్నా నీకు ఇద్దామని ఉంచితే మాతాజీ ఇప్పుడు 8, సో 9, ఇట్లాగా 10, మనము 11 మాతాజీ. 8, 9, 10, 11 ఈ 4 చతుశ్లోకి భగవద్గీత. ఓకేనా? ఓకే, సో ఈ శ్లోకము కొంచెంగా చెప్పుకుందాము, చెప్పుకున్న తర్వాత మనం ఎండ్ చేద్దాము, రేపు మిగతా ఫుల్ ఫినిష్ చేసుకుందాం ఈ శ్లోకాన్ని. ఓకే, ఇది 4వ శ్లోకం. తేషామేవానుకంపార్థ మహామజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. మాతాజీ చదవాలా? చదవరా ఎవరు? మాతాజీ నేను చదువుతాను. హరే కృష్ణ. చదవండి, శ్లోకం చదవండి. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత.
హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. మాతాజీ చదవనా? చదవండి చదవండి చదవండి. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. తేషామేవానుకంపార్థమహమజ్ఞాన జ్ఞానజం తమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తేషామేవానుకంపార్థ హమజ్ఞానజం మహామజ్ఞానజం తమః మహామజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తేషమేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థు జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారా? అనువాదం చదవండి. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యత్వభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అనువాదం: నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందును వసించుచు తేజోమయమైన జ్ఞానదీపం చే అజ్ఞానం వలన పుట్టిన తమస్సును నశింపచేయుదును. హరే కృష్ణ. భగవంతుడు స్వయంగా ఏం చెప్తున్నారు? ఎవరెవరైతే నా మీద ఆ భక్తి భావాన్ని, ప్రేమతో చూపిస్తూ ఉంటారో వాళ్ళ మీద నేను ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తాను. అంటే మిగతా వాళ్ళందరి మీద నేను చూపించను అని కాదనమాట. వాళ్ళందరి మీద ప్రత్యేకంగా చూపిస్తూ వాళ్ళ హృదయాల్లో ఉంటాను నేను అని చెప్పి, అలా ఉంటూ వాళ్ళల్లో ఉన్న అజ్ఞానాన్ని నేను తొలగించేస్తాను అని చెప్తున్నారు అనమాట. మన ఇంట్లో ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఒకళ్ళు సైలెంట్ గా ఉంటారు, ఇంకొకళ్ళు అన్ని అడుగుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. ఒక పిల్లాడు అడగడు, ఇంకో పిల్లాడు అడుగుతాడు అన్నం కావాలి అని చెప్పి. అయితే తల్లి వెనకాలే తిరుగుతూ చేస్తున్న పిల్లాన్ని ఎక్కువ పట్టించుకుంటుందా, లేకపోతే ఏమీ అడగకుండా తన పనులు చేసుకునే వాళ్ళని పట్టించుకుంటుందా తల్లి? చెప్పండి. అడిగే వాళ్ళని పట్టించుకుంటారు మాతాజీ. అది అంటే ఆ పిల్లాడు వాళ్ళంతటి వాళ్ళు చేసేసుకుంటున్నారు, నా అవసరం లేదు, అవునా? అందుకని తల్లి వాళ్ళని వదిలిపెడతారు. అలాగే భగవంతుడు కూడా అన్నమాట. తనకి గురించి ఎవరైతే భక్తితోటి, ప్రేమతోటి భక్తి సేవ చేస్తూ, భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ప్రత్యేకమైన అనుగ్రహం చూపిస్తారన్నమాట. తల్లి కూడా ఏంటంటే, ఎవరైతే 24 గంటల్లో అమ్మ ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది కావాలి, అది కావాలని అడుగుతూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా పట్టించుకుంటూ, ఎవరి పనులైతే వాళ్ళు చేసేసుకుంటున్నారో వాళ్ళని చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి అవసరం లేదు, మనం లేకపోయినా వాళ్ళు పనులు చేసుకుంటారని వదిలిపెట్టేస్తారు. అలాగే భగవంతుడు కూడా అన్నమాట. అలాగా భక్తి చేసే వాళ్ళందరి మీద ఎక్కువ చాలా ఇది చూపిస్తారు. ఇంకా ఏంటంటే నాశయాత్మ భావస్థో అంటున్నారు అనమాట. వాళ్ళల్లో ఉన్న అజ్ఞానం అనే చీకటిని కూడా భగవంతుడు తొలగిస్తారట. ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం చూసారా, మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ పోతాయట. ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే, ఆయనట మన హృదయం అనే పుష్పంట. ఆ మామూలుగా ఒక ఫ్లేవర్ ఉందనుకోండి, ఆ పువ్వు మీద తుమ్మెదలు వచ్చి వాలుతూ ఉంటాయి. ఎందుకు? అందులో ఉన్న మకరందాన్ని తీసుకోవడానికి తుమ్మెదలు వస్తాయి. అలాగే మన హృదయం అనే పుష్పం, ఆ పుష్పము ఉంటే దానిలో భగవంతుడు ఏం చేస్తాడట, మనం భక్తి అనేది మనం చేస్తున్నాం చూసారా, ప్రేమ భక్తి చేస్తున్నాం చూసారా, ఆ తేనెని తీసుకోవడానికి ఆయన భ్రమరంలాగా వచ్చి ఆ పుష్పం మీద కూర్చుంటారట. ఎంత బాగుంది కదా చక్కగా ఈ ఉపమానం. సో అట్లాగా భగవంతుడు అలాంటి వాళ్ళందరినీ కూడా అలాగా చేస్తూ ఉంటారు అని చెప్పి. ఇంకా ఏంటంటే భక్తితో పిలిస్తే భగవంతుడు పలుకుతాను అని చెప్తున్నారు. రుక్మిణీదేవి రుక్మిణీదేవి ఏం చేసింది? తులసితోని ఆయనకు తులాభారం చేస్తుంది మాతాజీ. తులసితో తులార భావరం వేయక ముందు ఏం చేసింది?
అంటే భక్తితో ఆయన్ని పూజిస్తే ఆయన వచ్చి తెలుసుకొని ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు కదా అటు నుంచి మాతాజీ. వాళ్ళ వాళ్ళ అన్న వేరే వాళ్ళకి ఇచ్చి, ఎవరికి, శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఆవిడ ఏం చేసింది, లెటర్ రాసి ఒక బ్రాహ్మణుడి తోటి పంపించింది అనమాట. ఆవిడ అవును. ఎప్పుడు కృష్ణుడిని చూడలేదు. ఆ బొమ్మ తీసుకొని ఇచ్చిస్తే అదే చూసి ఆయనని అట్లాగే ఆరాధిస్తూ ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నాకు కావాలి అంటే నేను ఆయన్నే భర్తగా ఊహించుకొని ఉన్నాను కాబట్టి మా అన్న వేరే పెళ్లి చేస్తున్నాడు, వచ్చి నన్ను రక్షించమని కోరింది. అలా ఎవరైనా సరే అలాగా ఆయనను భగవంతుడిని కోరితే, ప్రార్థిస్తేట భగవంతుడు కంపల్సరీగా వస్తారు అని చెప్తున్నారు అనమాట. అయితే తన భక్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాను అన్నారు కదా. చైతన్య చరితామృతలో మాధవేంద్రపురి అని ఒక ఆయన ఉన్నారు. మీకు తెలుసా మాధవేంద్రపురి అని? కొంతమందికి తెలిసి ఉంటుంది. మాధవేంద్రపురి అని చాలా మంచి భక్తుడు అన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే భగవంతుని చూడడానికని వచ్చి, ఎంత గొప్ప భక్తుడు అంటే 24 గంటల ఆయన గురించే పాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. అలసిపోయి కూర్చుంటాడు. అప్పుడు కృష్ణుడు చిన్న బాలుడిలాగా వచ్చి ఒక కుండతోటి పాలు తీసుకొస్తాడనమాట. పాలు తీసుకొచ్చి, నువ్వు చాలా అలసిపోయినావు కదా, తీసుకో అంటే ఆయన ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. అయితే చెప్తాడనమాట, నువ్వు ఎవరో ఏంటో ఇది అని అంటే, నేను కింద ఇట్లా ఉంటాను, ఇలా ఎవరైనా దారిన పోయే వాళ్ళు ఇలా అలసిపోతూ ఉంటే వాళ్ళందరికీ నేను ఇలా పాలు ఇస్తూ ఉంటాను, తాగు అని చెప్పేసి తీసుకొని ఇస్తాడనమాట. అప్పుడు సరే అని చెప్పి ఆయన తాగుతాడు. తర్వాత ఆయనకి తాగుతూ ఉంటే ఆ కుండ నిండుతూనే ఉంటుంది. అప్పుడు తనకే అర్థమవుతుంది అనమాట, స్వయంగా కృష్ణుడు వచ్చారని. అలాగే ఏం చేస్తాడు, కీర్చోర్ గోపీనాథ్, ఆయన ఒకసారి చూసి అనుకుంటాడు, ఆ పాయసం ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తాను అంటే, భగవంతుడికి ఆఫరింగ్ కి తీసుకెళ్తూ ఉంటే, ఆ నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తుంటే ఆ ప్రసాదం నాకు లభిస్తే, టేస్ట్ చూస్తే అది చూసి నేను అలాగే తయారు చేసి నేను వేరే అక్కడ గోపాల్కి పెడతాను అని అనుకుంటాడనమాట. అది చాలా తప్పు కదా. ఆ ఊహ వచ్చినందుకే ఏం చేస్తాడంటే, ఎంత తప్పు చేశాను నేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కానీ భగవంతుడు భక్తుల యొక్క మనసు తెలుసుకున్నవాడు కాబట్టి ఏం చేశాడంటే, అక్కడ కుండలన్నీ నైవేద్యం పెడితే ఒక కుండని తీసి తన పంచె వెనకాల దాచిపెట్టేసుకొని, తర్వాత రాత్రి మధ్యరాత్రిలో ఆ పూజారికి కలలో కనిపించి, లేచి రా, నువ్వు వచ్చి నా ఆయన పంచె వెనకాల ఉన్న ప్రసాదం, ఆ పాయసం పాత్ర ఏదైతే ఉందో తీసుకొని వెళ్ళి మాధవేంద్రపురి ఉంటాడు, ఇవ్వు అని చెప్పి పంపిస్తాడనమాట. సో ఇట్లాగా భగవంతుడు తన భక్తుల్ని అలాగా కొంచెం సేపు కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకందరికీ ఇలాగా తన కృపని ప్రసాదిస్తూ ఉంటారనమాట. అలాగే చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు ఏంటి, ఆయన అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు కదా, అందరినీ భగవంతుడి నామాన్ని ఇచ్చి అందరినీ భక్తులుగా చేస్తూ ఉంటారు. అయితే వారణాసి అనే ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ మాయావాదులు అనమాట. ప్రకాశానంద భారతి అని కూడా ఒక ఆయన ఉంటాడు. వాళ్ళందరూ కూడా మాయావాదులే, భగవంతుని గురించి ఇచ్చేది. ఎప్పుడైతే మహాప్రభువు చాంటింగ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారో, నువ్వేంటి పిచ్చివాడిలాగా ఇలా చేస్తున్నావు, ఒక సన్యాసికి ఇలాంటివన్నీ తగవు, నువ్వు అలా చేయకూడదు, ఆ నామం పలకడం ఏంటి, ఆ డాన్సులు చేయడం ఏంటి, అవి కాదు చేయాల్సింది సన్యాసులు, వాళ్ళు కూర్చొని మీరు వేదాలు చదవాలి, మనం సన్యాసులు మనం ఇలాగా అని చెప్పి చెప్తాడనమాట. కానీ నేను చాలా మూర్ఖుణ్ణి, నాకు ఏమీ తెలీదు, నా గురువు నాకేం చెప్పాడు, నీకంత తెలివి లేదు కాబట్టి నువ్వేం చెయ్యి, ఈ హరినామాన్ని జపిస్తూ ఉండు, డాన్స్ చేస్తూ, నా గురువు చెప్పిన ఆజ్ఞని నేను పాటిస్తున్నాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళందరినీ వెళ్ళి ఒక చోట ఆ బ్రాహ్మణుడు ఒకతను పిలుస్తాడనమాట. వెళ్ళి అక్కడ ఉండి మొత్తం వాళ్ళందరినీ, మాయావాదులందరినీ కూడా మార్చేస్తారనమాట, భక్తులుగా మార్చేస్తారు. వాళ్ళందరికీ బోధిస్తారు, అచింత్యాభేదాభేద తత్వాన్ని బోధించి వాళ్ళందరినీ కూడా మాయావాద తత్వాన్ని నుంచి మార్చి భక్తుల్ని చేస్తారనమాట. ఇలా భగవంతుడు ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కూడా తన భక్తులు ఎలా ఉన్నారో చూసి వాళ్ళందరినీ పట్టించుకొని వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని, అంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారనమాట. సో ఇలాగా భగవంతుడు మనందరి హృదయాల్లో ఉండాలి అంటే మనందరం చేయాల్సింది ఒకటే పని ఏంటి, హరినామ సంకీర్తనం. చెప్పండి. హరే రామ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రోజు ఇది మనం భగవంతుడి నామాన్ని మనం చాంటింగ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే మన హృదయంలో కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు ఉండి మనకి మంచి మార్గాన్ని, మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ మనకి కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తూ ఉంటారు. ఓకేనా? రేపు మనం ఈ శ్లోకం గురించి చదువుకొని మిగతా ఎక్స్ప్లెనేషన్ చదువుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కాదు, మీరేమైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నారా?
వాత్సకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జయ, అనంతకోటి ఆచార్యవందికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవ్కి జయ, నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ వెరీ మచ్.